అయితే మేము చాలాసార్లు మీకు రోడ్డు కూడా తిప్పుతూ ఉంటాం, ఇలా చేయండి అలా చేయండి. ఫెర్టిలైజర్ అదే ఎరువులు అన్నారు కదా, పిండి బస్తాలు మాకు ఇంకా ఎక్కువ రావాలి అని అన్నారు కదా. మీరు ఏం చేస్తారంటే ఫెర్టిలైజర్ ఎందుకు మనకు ఆగిందంటే మన భూమిలో ఉన్న సారం తగ్గిపోతుంది. మనం విపరీతంగా మనం డైరెక్ట్ విషాన్ని భూమిని ఇచ్చేస్తున్నాం. దానివల్ల భూమి గుల్లబారిపోయి అందులో ఎరపురుగు కానీ ఈ బయో స్టిమ్యులేటివ్ ఉంటాయి కదండి, ఈనులు అవి మన భూమిలో లేవు, అడుగుకి వెళ్ళిపోయి. కాబట్టి అవి మళ్ళీ పైకి రావాలంటే మన ప్రకృతి ఎరువులు వాడాలన్నమాట. అంటే పేడ ఇలాంటివి వాడుకోవాలన్నమాట. దానికోసమని ఎరువులు మన ఫెర్టిలైజర్ యూరియా డిఏపి తగ్గించి మన ప్రకృతి ఎరువులు వాడుకోండి అని గవర్నమెంట్ ఎరువు తగ్గించేసి నీ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో చేస్తే కనీసం మన ఆరోగ్యాలైనా బాగుంటాయి, భూమి నెక్స్ట్ తరంకైనా పిల్లలకి భవిష్యత్తుని ఇస్తాయని చెప్పేసి గవర్నమెంట్ ఆ ఉద్దేశంలో కూడా ఆలోచిస్తుంది అనమాట. మనం ఎప్పుడు కూడా మనకి ఒకవేళ వెళ్ళినా కూడా ధాన్యం ఇస్తున్నారని వెళ్ళినా కూడా మనకి మధ్య రకంగా ఎవరో ఒక మీడియేటర్ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ద్వారా మనం ఏం చేస్తుంటే మాకు ఒక బస్తా ఏదో ఇప్పించండి, మాకు ఎకరాలు ఇప్పించండి అంటే లేవు ఇది అదని చెప్పేవాళ్ళు. అంటే అసలైన రైతు తీసుకోవడానికి అవకాశం లేకుండా ఎవరో మధ్యలో వేరే వాళ్ళు అంటే మనకు ఎవరు కౌలుకి తీసుకుంటారు. అసలైన ఎస్టీ సామాజిక వర్గం ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములు సాగు చేస్తున్న రైతుకు అందేది కాదు. గతంలో ఎవరో ఒకరు ధాన్యం పట్టుకెళ్ళిపోయేవారు. అంటే ఏంటి, ఏదో భయానో నయానో చెప్పేసి వాళ్ళకి ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీస్ ఇక్కడ ఎవరైతే ధాన్యం కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఒక మాట చెప్పేసి ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఒక రాజకీయంగా ఏదో ఉంది బాబు ఏదో చేస్తారని భయంతో వాళ్ళకి బస్తాలు ఇచ్చేసేవాళ్ళు. గతంలో ఆ ఇబ్బంది కలిగి ఏం చేస్తారు, అసలైన రైతుకి గ్రౌండ్ స్థాయిలో అందేటువంటి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు అలా కాదు, మీరు నేరుగా మూడో వ్యక్తి మీకు ఉండదు. మీరు అగ్రికల్చర్ వాళ్ళు విత్తనాలు ఎవరైతే ఉందో మీరు అక్కడక్కడ ఏంటంటారు ఆన్లైన్ చేయించుకున్న తర్వాత మీకు ఎన్ని ఎకరాల భూమికి మీరు ఆన్లైన్ చేసుకుంటారో దానికి మాత్రం మీకు సబ్సిడీ మీకు వచ్చేటువంటి అవకాశం ఇప్పుడు కలిగింది. ఎందుకంటే ఈరోజు 30 కేజీలు బస్తాయి అంటే ధాన్యం విత్తనాలు, 30 కేజీలు మీకు ఎకరంన్నరకు ఉపయోగపడతా ఉంది. కాబట్టి మీకు ఇంకా మీరు ఏదైతే సబ్మిట్ చేశారో పట్టా దాని ప్రకారం మీకు ఎన్ని పడతాయో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది. మీకు మూడో వ్యక్తి లేకుంటే నేరుగా మీరే వచ్చి మీ ధాన్యం మీరే తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందించింది. కాబట్టి మీకు సబ్సిడీ పోను కూడా మీరు ఎక్కువ రూపాయలు కూడా కట్ట అవసరం లేదు. 129 రూపాయలు మీరు కడితే చాలు. గతంలో కొంచెం ఇంకా ఎక్కువ ఉండేది, ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు అటువంటి అవకాశం లేకుండా 129 ఎక్కువ రూపాయలు కూడా కట్ట అవసరం లేదు. మధ్య వాళ్ళు ఏం చేసేవారు, ఇంతట అంతట అని చెప్తే మనం డబ్బులు ఇచ్చేసుకొని దాన్ని ఇస్తారు ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. ఇప్పుడు నేరుగా మీరే వచ్చారు, పేరు నమోదు చేసుకున్నారు, ఆన్లైన్ చేసుకున్నారు, మీరే రైతుగా మీ బస్తాని మీ విత్తనాలు మీరు తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగుంది కదా. ఎందుకంటే మధ్యలో ఎవరు ఉండరు కాబట్టి మంచిగా మీరు భూమి ఏదైతే దున్నినప్పటి నుంచి మీకు అన్ని రకాలు అంటే విత్తనాలు అవన్నీ, అలాగే ఏమంటారు ఎరువులు ఇవన్నీ కూడా మీకు సబ్సిడీ అతి తక్కువ రేటుకి మాత్రమే మీకు అందుతుంది. అంటే బయట ఒక రేటు ఉంటే మనకి ఇక్కడ ఏదైతే ఈ కేంద్రం నుంచి మనకు అందిస్తున్నామో నేరుగా మీకు అతి తక్కువ డబ్బులతోనే మీకు అవన్నీ అందడం అవుతుంది. కాబట్టి మీరు అన్ని సద్వినియోగం చేసుకొని రైతు మంచిగా పండించుకొని ముందుకెళ్ళి మళ్ళీ మీరు పండించిన విత్తనాన్ని కూడా మనమే కొనుక్కునేటువంటి పరిస్థితి ఎక్కువ ధరకి. ఎందుకంటే గతంలో ధాన్యం కొనుక్కోకుంటుంటే చాలామంది ఇబ్బంది పడి తర్వాత పట్టుకెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా కాలాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వెంటనే మనకి డబ్బులు మనం గత ఏడాదిలో డబ్బులు ఇచ్చేస్తాం మనం రైతుకి. వెంటనే ధాన్యం తీసుకున్నాం, డబ్బులు ఇచ్చాం. అటువంటి మంచి అవకాశం ఈ కూటమి ప్రభుత్వం మీకు కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. మేడం ఎలాగంటే రైతులకు మీరు ముందుకెళ్ళి ఈ రైతుకి ఎంత పడుతున్నారు ఇంటి విషయంలో ఒక లిస్ట్ రాసి ముందుగానే లిస్ట్ కాదు కానీ పోయిన సంవత్సరం పంట నమోదు చేసాం కదా, ఏ రైతుకి జీడి మామిడి ఎన్ని ఎకరాలు, వరిసేను ఎన్ని ఎకరాలు, తర్వాత పత్తి మొక్కజొన్న అని పంటల వారీగా పంట నమోదు చేసాం కదా. దాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈ పంటకి ఈ దశలో ఇన్ని ఎకరాలు అంటే ఇన్ని కేజీల యూరియా అందాలి, ఇంత డిఏపి అందాలి అనేసి వచ్చిన కేజీ వైజ్ అన్నమాట. ఇప్పుడు కూడా ఈ ధాన్యం కూడా ఏంటంటే వీళ్ళు దాని ప్రకారంగా ఆల్రెడీ లిస్ట్ ఆన్లైన్ లో వచ్చింది. అవన్నీ ప్రతి ఒక్క రైతు కూడా వెరిఫై చేయమన్నారు. అంటే ఈ రైతు పంట వేసాడా లేదా, కరెక్టా కాదనేసి అంటే అన్ని వెరిఫై చేసేసాను నేను. ఒకవేళ మీరు ప్యాక్స్ కానీ గ్రోమోర్ కానీ చౌడదిబ్బల్ సుధాగ్ర ఏజెన్సీస్ కానీ వెళ్తే కనుక అక్కడ యూరియాని డిఏపి ప్రెసెంట్ అవైలబుల్ గానే ఉంది. మీరు ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళాలి, ఓటీపీ కానీ ఫేషియల్ కానీ బయోమెట్రిక్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ధాన్యం కూడా ఇప్పుడు ఎలా వచ్చిందంటే మీరు గతంలో వీళ్ళకి ఎన్ని నమోదుని బట్టి మీకు షీట్స్ వచ్చినాయి.
కాబట్టి మీకు ఆ రకంగా అన్ని విధాలుగా అందుతుంది. అదే ఒకవేళ ఎందుకంటే- అదనంగా 50 బస్తాలు కావాలంటే మీరు గతంలో ఏదైతే నమోదు చేస్తుందో దాని ప్రకారం వస్తుందని అంటే అక్కడ ఎక్కడ మీలో అంటే మీది లోపం అన్నాం వారు రైతు ఇచ్చింది మీరు నమోదు చేశారు, దాంట్లో మాత్రం మీకు సీడ్స్ ఇచ్చారు మీకు అందాల్సింది. కాకపోతే అదనంగా కావాల్సి ఉంటుంది, ఇంకా మాకు ల్యాండ్ ఉంది అనేది అంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క రైతు పట్టా అది కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి మీరు ఒకసారి ఆన్లైన్ చేసుకుని మనం ఏడీ గారితో మాట్లాడి కూడా మిగతా వాళ్ళు రైతులకి వేస్తానన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందించే అవకాశాన్ని కల్పిస్తాను. మీరు ఏదైనా దృష్టిలో ఉంటే చెప్పండి, కానీ జెన్యూన్ చెప్పండి. ఇప్పుడు మీకే అందుతుంది. ఎవరో వచ్చి పట్టా ఉంది మాకు కావాలి అంటే అవకాశం లేదు. ఓన్లీ ట్రైబుల్కి మాత్రమే రైతులే స్వయంగా వచ్చిన సబ్సిడీ అంటే అమ్మ మనకే